కూడా డిస్కస్ చేశాం. ఒకటి, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ మీద మనకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. అన్నీ కలిపి కాలువలు రిజర్వాయర్లు కలిపితే ఇంచుమించు 13 లక్షల ఎకరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద 66 లక్షల ఎకరాలు, మాకు 13,000 ఎకరాలు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత మెయిన్ ఓనర్స్ ఆఫ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ పరంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో దానికి ఒక డెసిషన్ అంటే గౌరవ సీఎం గారు ఇచ్చారు. యూ హ్యావ్ సచ్ లార్జ్ ల్యాండ్ బ్యాంక్స్, అక్కడ మంచిగా కొద్దిగా ఈ హరితహారం టేకప్ చేస్తే మీకు ల్యాండ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, తర్వాత బ్యూటిఫికేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో అది ఒకసారి అంటే వారి నిర్దేశం ప్రకారం మేము తయారు చేసాము. ఇవాళ ప్రతి చీఫ్ ఇంజనీర్కి ఆయన ఏరియా కింద డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని ఎకరాలు ప్లాంటేషన్స్ చేయాలి, వచ్చే జూన్ ఒకసారి వర్షాకాలం వస్తే మనం హరితహారం ప్లాంటేషన్స్ టేకప్ చేస్తాం. దాని గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మనకు కొన్ని అంటే స్పెషల్ ప్రికాషన్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీరు చాలా దగ్గర కడితే మళ్ళీ లేకంటే స్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ కావచ్చు, రూట్స్ లోపలికి వెళ్తే. తర్వాత బండ్స్ మీద చేస్తే బండ్ వీక్నింగ్కి ఉండవచ్చు. సో ఇవి అన్నీ ఎక్కడ ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం స్పీసీస్ టేకప్ చేయాలి, దాని మీద కూడా కొంచెం ప్లానింగ్ జరిగింది. అదేవిధంగా మీరందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మనరేగా ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బాగా వర్క్ జరుగుతున్నాయి. బహుశా మన స్టేట్ అయితే మన దేశంలో ఫస్ట్ పొజిషన్లో ఉంది నరేగా యూటిలైజేషన్కి. ఇది మనకు ఒక మంచి సోర్స్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు మనం మంచి స్కీమ్స్తో పాటు టైఅప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషనే కాదు, డెవలప్మెంట్ వర్క్స్ కూడా టేకప్ చేసుకోవచ్చు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా చేయవచ్చు. సో ఈ హరితహారం యాజ్ ఇట్ ఈస్గా మనము నరేగా కింద తీసుకుంటున్నాము. అదేవిధంగా కాలువకి మెయింటెనెన్స్, కెనాల్ మెయింటెనెన్స్, ట్యాంక్ మెయింటెనెన్స్, బండ్ మెయింటెనెన్స్, జంగల్ క్లియరెన్సెస్, అన్ని మాన్యువల్ వర్క్స్ నరేగా కింద టేకప్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ జరిగింది. ప్రాజెక్ట్స్ గురించి ఆల్రెడీ మేము చెప్పాము, మా ఈఎన్సీ జనరల్ గారు చెప్పారు మీకు. పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక చాలా మంచి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు కంప్లీషన్కి కొన్ని అయితే జూన్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ సీజన్లో మాకు వర్కింగ్ సీజన్ 15-20 జూన్ వరకు ఉంటుంది. వర్షం వచ్చే ముందు మొత్తం పని కంప్లీట్ చేయాలి. అందుకనే ఈరోజు కొద్దిగా ఈ సమావేశం పెట్టి తర్వాత నెక్స్ట్ వర్కింగ్ సీజన్ ఇంకొక అంటే సీజన్ డిసెంబర్ జనవరి వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీజన్ విల్ బి అప్ టు నెక్స్ట్ జూన్. ఇంచుమించు 2016-17 రీఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కింద టేకప్ చేసిన వర్క్స్ అన్ని ఈ రోజుకి 70% వరకు కంప్లీట్ అయిపోయినాయి. 100కి 100% చేయడానికి ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి, ఏమేం కేర్ తీసుకోవాలి, అవి అన్నీ ఈరోజు డిస్కషన్ జరిగింది. నౌ విల్ ఆల్ టేక్ క్వశ్చన్స్. మీరు గౌరవల్లి గురించి అడగండి సార్, వాట్ యూ వాంట్. గౌరవల్లిలో మనము అంటే ఈ రిజర్వాయర్కి 1.3 టీఎంసీ నుండి 8.6 టీఎంసీకి ఎక్స్పాండ్ చేస్తున్నాం. దాని కింద కొత్త ల్యాండ్ వస్తున్నది. యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. సమ్ పీపుల్ ఆర్ డిమాండింగ్ ఎక్స్ట్రా కాంపన్సేషన్. దానికి ఒక జియో కూడా ఇష్యూ చేసాము, 2 lakhs ఎక్స్ట్రా ఇవ్వడానికి. డబ్బు రిలీజ్ అయింది, ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. తర్వాత అక్కడ ఇంకొక ఛాలెంజ్ వచ్చింది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సరిగా లేదు ఎక్స్పాండెడ్ కెపాసిటీకి. అది కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనము అన్ని ఒకసారి ఒక రిజర్వాయర్కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకుంటామప్పుడు 10 కిలోమీటర్ రేడియస్లో తీసుకుంటాం. అంటే ఈ సెంట్రల్ పాయింట్ ఇక్కడ అయితే మేము 10 కిలోమీటర్స్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మొత్తం ప్రొసీజర్ అక్కడ పబ్లిక్ హియరింగ్స్ చేసి వాళ్ళ అబ్జెక్షన్స్ డిస్పోజ్ ఆఫ్ చేసి అప్లికేషన్ చేస్తాము. అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ స్టడీ చేసి మాకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇస్తారు. సో ఆ 10 కిలోమీటర్స్కి క్లియరెన్స్ ఉంది. సో ఇది మేము సబ్మిట్ చేసాము. ఇప్పుడు కొత్త క్లియరెన్స్ కాదు, పాత క్లియరెన్స్కి అమెండ్మెంట్. సబ్మర్జెన్స్ పెరుగుతుంది, వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది, కాబట్టి మీరు అమెండ్మెంట్ కోసం సబ్మిట్ చేయండి. మేము మా ప్రపోజల్ సబ్మిట్ చేసాము. మా యాక్చువల్లీ హరిరామ్ గారు పోయి అక్కడ ఢిల్లీలో కలిసి వచ్చారు. ఇంకొక ఈఎన్సీ ఉన్నారు శంకర్ గారు, ఆ ప్రాజెక్ట్ చూస్తాను. వాళ్ళిద్దరూ వెళ్ళి ఢిల్లీలో మాట్లాడి వచ్చారు. ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ అష్యూర్డ్ అస్ దట్ ఈ నెల ఆఖరిలో లేకపోతే వచ్చే నెల బిగినింగ్లో
ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్లో మన ప్రపోజల్ పెట్టి కన్సిడర్ చేస్తారు. వస్తాయి. ఒకటి అంటే నా పర్సనల్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. మనము గవర్నమెంట్ ప్లానింగ్ ఒక ఫ్రేమ్వర్క్, లీగల్, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ కింద చేస్తాం. ఇప్పుడు సడన్లీ రూల్ ఆఫ్ ది గేమ్ ఇస్ చేంజ్. మీరు హాకీ మ్యాచ్ ఆడుతున్నారు, పెనాల్టీ కార్నర్ ఇక్కడ నుండి తీసుకోవాలి, మేము దానికి ప్రాక్టీస్ చేసి వచ్చాము. సడన్లీ కాదు 30 మీటర్స్ నుండి కాదు 200 మీటర్స్ నుండి కొట్టాలి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ టు ది స్టేట్. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్ విత్ ది కార్పొరేషన్స్. మనకు లోన్ వచ్చింది. మా చెప్పేది ఇష్యూ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మీరు అందరూ చూస్తున్నారు. ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి బిలాంగింగ్ టు డిఫరెంట్ ఓరియంటేషన్స్. క్యాన్ ఎనీవన్ డినై దట్ అవర్ ఫార్మర్స్ ఆర్ బెనిఫిటింగ్? రైతులకి బెనిఫిట్ లేదా? మన ప్యాడీ ప్రొడక్షన్ 1 కోటి టన్ నుండి అంటే 3 కోట్ల టన్ వరకు వచ్చింది. డినై చేయగలరా? సడన్లీ మధ్యలో మీరు అంటే మా క్రెడిట్ రేటింగ్స్ ఈయన ఎండి ఉన్నారు. కేఐపిసిఎల్కి A+ రేటింగ్ ఉంది, TSWRIDCకి A+ రేటింగ్ ఉంది, ఇండియాకి BBB రేటింగ్ ఉంది. ఇండియాకి ప్రపంచంలో ఉన్న కూడా మాకు లోన్ ఇవ్వరా? మేము ఇక్కడ ప్రాజెక్ట్ ఫైనాన్స్కి ప్రపోజల్ సబ్మిట్ చేసాము. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మాకు ఇంత డబ్బు వస్తుంది చెప్పాము. గవర్నమెంట్ దానికి గ్యారంటీ ఇచ్చింది. గవర్నమెంట్ గ్యారంటీకి మీరు కాంటింజెంట్ లయబిలిటీ కింద తీసుకోవాలి. ఇది ఫైనాన్షియల్ నార్మ్ ఉంది. అన్ఫార్చునేట్గా ఇక్కడ నేను ఎక్కువ మాటలను అంటే మరీ ఒకసారి అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ మీన్. బట్ ఈ రూల్ చేంజ్ అవుతున్నది. ఇది చాలా అన్యాయం. ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఎస్ ఇట్ విల్ ఇంపాక్ట్. బట్ గౌరవనీయులు సీఎం గారు పర్సనల్గా నాకు చెప్పారు, మీరు అన్ని ప్రాజెక్ట్స్కి ఫుల్గా రివ్యూ చేస్తూ వెళ్ళండి. వీ హ్యావ్ టు నో స్లోనెస్. మనీ విల్ బీ మేడ్ అవైలబుల్. డబ్బు ఇస్తాము, మీరు కంప్లీట్ చేయండి. అది మాట చెప్పారు. ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటి? రీఆర్గనైజేషన్ మొన్న జరిగింది. మేము ఈ రీఆర్గనైజేషన్ అయితే 1 జనవరి 2021 నుండి చేస్తున్నాం. ఆ 2021 అంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్కి క్లోజర్కి వచ్చింది. కానీ ఏప్రిల్ 2021 నుండి మార్చ్ 2022 వరకు 1 ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ కొత్త బడ్జెట్, కొత్త డిస్పెన్సేషన్, కొత్త అడ్మినిస్ట్రేషన్ 1 ఫుల్ ఇయర్ కంప్లీట్ చేశాం. దీనికి ఇవాళ సమావేశంలో యునానిమస్గా 19 చీఫ్ ఇంజనీర్ టెరిటోరియల్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది సీఎం సార్ and also to the government in general, to the finance department, to all. Their fund flow has become so smooth. Their manpower, their integration. ఇంతకు ముందు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, ప్రాజెక్ట్ వాటర్ సెపరేటు, మైనర్ ఇరిగేషన్ వాటర్ సెపరేటు. మీ చెరువులో నీళ్ళు లేదు, పోయింది, ఆ చెరువు ఎండిపోతుంది, తర్వాత అక్కడ కాంట్రాక్టర్స్ వచ్చి క్యాప్చర్ చేస్తారు, కన్స్ట్రక్షన్స్ చేస్తారు. ఎట్లా జరుగుతుంది మీరు అందరూ రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏముంది, వాటర్ రాకపోతే, వర్షం రాకపోతే మా ప్రాజెక్ట్స్లో మన దగ్గర ఈరోజు కాళేశ్వరం కింద వీళ్ళిద్దరూ ఈఎన్సీలు ఉన్నారు. 150 TMC స్టోరేజ్ కెపాసిటీ బిల్డప్ అయిపోయింది. కొద్దిగా అటు ఇటు కావచ్చు. అన్ని బస్వాపూర్ కంప్లీట్ చేస్తే 150 TMC వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కదా. 150 అంటే ప్రతి చెరువులో మనం నింపవచ్చు. సీఎం సార్ హెస్ సెడ్ ఎవ్రీ టైమ్ చెరువు ఫస్ట్ చార్జ్. ప్రాజెక్ట్ వాటర్ ఇంకా కాలువలో కంప్లీట్ అవ్వకపోతే కూడా దయచేసి ఫస్ట్ ట్యాంక్లో ఫిలప్ చేయండి. పాత సిస్టమ్స్ ఉన్నాయి. పీపుల్ ఇన్ ద విలేజెస్ విల్ యూస్ ది వాటర్. సో టుడే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గ్రౌండ్ వాటర్ దీనివలన, ఈ చెక్ డ్యామ్స్ వలన, ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన వలన ఈరోజు పోస్ట్ మాన్సూన్ స్టడీ ప్రకారం 8.09 మీటర్స్ వాటర్ టేబుల్ పెరిగింది. 8.09 meters. So in averages overall in the state, సిరిసిల్ల ఈ ఏరియా గురించి చెప్తున్నాం, స్టేట్ మొత్తం కింద కూడా చూస్తే దాదాపు 4-5 మీటర్స్ అంటే 400 TMC వాటర్ మాకు వస్తుంది, గ్రౌండ్ వాటర్. సో అది ఒకటి. తర్వాత ఓఎన్ఎం ఫండింగ్ కూడా అంటే ఈసారి బడ్జెట్లో నాట్ ఓన్లీ బడ్జెటరీ సపోర్ట్ వాజ్ ప్రొవైడెడ్,
మీకు తెలుసు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. టోటల్గా మన దగ్గర 86 పంప్ హౌసెస్ ఉన్నాయి. 86 పంప్ హౌసెస్. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్పారు, ప్రపంచంలో బిగ్గెస్ట్ పంపింగ్ స్టేషన్ ఈజ్ అండర్ హిమ్. సెకండ్ మీ దగ్గర, సెకండ్ రంగానే, సెకండ్ ఇక్కడే 135. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మెయింటెనెన్స్కి మీకు తెలుసు బడ్జెట్ ఈరోజు కొద్దిగా వేస్ అండ్ మీన్స్ ప్రాబ్లం ఉంది, లేలే దేనికి బిల్ సబ్మిట్ చేసాము కానీ ఇప్పుడు రిలీజ్ చేయలేకపోతాం. ఇవి అని కాకుండా మీ అకౌంట్లో అడ్వాన్స్లో డబ్బు కట్టడానికి పీడీ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఫండ్ ఫ్లో బాగుంది కాబట్టి ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ నెగ్లెక్టెడ్ ప్రాజెక్ట్కి ఇప్పుడే జస్ట్ మాకు కడం సిఈ గారు చెప్పారు, ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి ఫిల్డప్ ఉంది, మెయింటెనెన్స్ బాగా జరిగింది కాబట్టి. సో లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ ఫోకస్ ఆన్ ప్రాసెస్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ కాదు ఆపరేషన్స్. కానీ ఇది కూడా ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ మీటింగ్ కూడా మెయిన్గా ఉంది. హౌ టు ఆపరేట్, హౌ టు మేక్ ష్యూర్ నరేగా కింద టేలెంట్స్కి రిపేర్ చేసి లాస్ట్ మైల్ వరకు వాటర్ తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నది మన హరిరామ్ గారి ఆధ్వర్యంలో, ఆటోమేటిక్ గేట్స్, వాటర్కి డిమాండ్ బట్టి ఆటోమేటిక్ రిలీజ్ చేసి వాటర్ ఎఫిషియన్సీ ఇంక్రూజ్ చేయడానికి. ఎన్ని ఎకరాలు టేకప్ చేస్తున్నారు మీరు? 11,000, 13,000, 13,000 ఏకర్స్లో ఆటోమేటెడ్ గేట్ రిలీజ్ రంగనాయక్ సాగర్ లెఫ్ట్ ఇక్కడే. సో లాట్ ఆఫ్ దీస్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఈరోజు మీటింగ్లో షేర్ చేశాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. 2 points you wanted. సారీ, యు ఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. సింపుల్ కాదు. అంటే చూడండి, రిజర్వాయర్కి ల్యాండ్ అక్విజిషన్లో ఒక రకంగా ప్రాబ్లం ఉంటుంది, మొత్తం విలేజర్స్కి రీహాబిలిటేట్ చేయడానికి ఉంటుంది. కానీ కెనాల్స్ కోసం ఇంకొక అంటే ఛాలెంజ్ ఉంది, పొడుగు ఉంటుంది, చాలా లాంగ్గా ఉంటుంది, చాలామంది రైతులు ఉంటారు. దాంట్లో 2-3 కూడా అంటే ఒక్కొక్కపోతే మళ్ళీ కష్టం, కోర్టు స్టే ఇవి అన్నీ. అందుకనే మనము ఒక ప్రొసీజర్ ఫాలో చేస్తున్నాం. కంపల్సరీ అక్విజిషన్ అంటే యాక్ట్ ప్రకారం జనరల్ అక్విజిషన్ చేస్తున్నాం. కాన్సెంట్ అవార్డ్ తీసాము. సాధారణంగా 99% ఇక్కడ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా ఉండదు, లీనియర్ ఉంది. మీ పొలం ఇంత పోయింది అంటే సరే బాకీ మీ దగ్గరే ఉంది కాబట్టి R&R కూడా ఉండదు. ఈ ల్యాండ్ అక్విజిషన్లో డిలే జరుగుతున్నది. బట్ ఐ విల్ స్పెసిఫిక్లీ ఆన్సర్. ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఎంత వరకు చేశారు మీరు? ఆల్మోస్ట్ మనం 70% అయిపోయింది. 70% ఏరియాలో. మైనర్స్ సబ్ మైనర్స్ కావాలి. మైనర్ సబ్ మైనర్స్లో అదే యాజ్ యూ గో ఫైనర్ అండ్ ఫైనర్ కొంచెం ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది, కానీ అది కూడా చేస్తున్నాం. మెయిన్గా మీ ఆన్సర్ 70% డిస్ట్రిబ్యూటరీస్ కూడా అయినాయి.